ప్రతిపక్ష గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా? మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారా? మామ కోసం మల్లారెడ్డి కోడలు రంగంలోకి దిగిందా? కర్ణాటక డీకే శివకుమార్ తో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేస్తున్నారా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేవంత్ రెడ్డి తనను ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఆ పార్టీలోకి ఎప్పుడెప్పుడు జంప్ చేద్దామా అంటూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నట్లు మేడ్చల్ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారని, అవి బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రివర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల 4న మల్లారెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని, తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని, అలాగే తనకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని బేరసారాలకు దిగినట్లు సమాచారం. మీ రాకను మా పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చని, కానీ తాను ఓ ట్రైల్ వేసి చూస్తానని సదరు కీలక మంత్రి చెప్పినట్లు చర్చ జరుగుతోంది. తన విషయంలో సీఎం ను తప్పకుండా ఒప్పించాలని, కుదరకపోతే ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని మల్లారెడ్డి అడిగినట్లు సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం గాంధీ కుటుంబ విధేయులు డీకే శివకుమార్ తోనూ రాయబారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి డీకే శివకుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. డీకే శివకుమార్ ఢిల్లీ అధిష్టానాన్ని ఒప్పించగలిగితే ఈ నెల 9నే మేడ్చల్ కండ్లకోయిలో జరగనున్న సీఎం రేవంత్ సభలో స్థిరంగా కండువా కప్పుకోవాలని మల్లారెడ్డి భావిస్తున్నారట. అలా కుదరకపోతే ఈ నెల 11న కొడుకు భద్రారెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందంటూ ఈ నెల 6న బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ పిలుపును పెడచెవిన పెట్టేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడైనా ధర్నాలో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని అడిగితే తాను సాయంత్రం వచ్చి కలుస్తానని మల్లారెడ్డి బదులిచ్చారట. తొలుత బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీగా భద్రారెడ్డిని పోటీ చేయించాలని ప్లాన్ చేసిన మల్లారెడ్డి నియోజకవర్గమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ లేదని సర్వేలు వెల్లడించాయట. తొలి ఎన్నికల్లోనే ఓడిపోవడం, పైగా డబ్బు లాస్ అవడం ఎందుకని ఆలోచించి బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించారట. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రావాలని సూచించడంతో వెనక్కి తగ్గారట. ఇక మిగిలింది అధికార కాంగ్రెస్ కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించేందుకు తన సమీప బంధువు ఓ మాజీ ఎమ్మెల్యేను మల్లారెడ్డి కలిశారట. అక్కడ కూడా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రావాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబం రాజకీయ భవిష్యత్తు కోసం ప్రభుత్వంలో ఉన్న పార్టీలో చేరితే లాభం అనుకొని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలను సంప్రదించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో హల్చల్ చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ రాగం ఎత్తుకుంటున్నారు. ఇప్పటికే తాను ఎమ్మెల్యేగా, తన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ను తన కుమారుడు భద్రారెడ్డికి ఇవ్వాలని సీఎం ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో బేరసారాలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు దాదాపు 2 గంటల పాటు వీరి మధ్య భేటీ సాగినట్లు సమాచారం. బుధవారం మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఓ కాలేజీలో అక్రమ నిర్మాణాలున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో కూల్చివేతలు ఆపాలని రేవంత్ రెడ్డికి నచ్చజెప్పాలని వేం నరేందర్ రెడ్డి ద్వారా రాయబారం పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరితే బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో, బీజేపీ అటాక్ ఎలా ఉంటుందోనని రాజకీయాల్లో తీవ్ర ప్రచారం సాగుతోంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.